నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా నా రూమ్ లో. ఇవన్నీ నా స్క్రిప్ట్స్ అన్నమాట. నేను ఈ ఫస్ట్ సింగిల్ షాట్ సినిమా తీయక ముందు ఈ స్క్రిప్ట్స్ అన్ని రాసి ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అయ్యేవాడిని. ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి ఏదైనా ఒక పేజ్ లో ఒక సీన్ టైప్ లో చదువుతాం మీకోసం. ఓకే, రియా కోసం రాత్రి సైలెంట్ గా ఉన్న హాస్పిటల్లో విక్రమ్ రన్ చేస్తుంటే అడుగుల చప్పుడు చాలా గట్టిగా వినపడుతుంది. ఫాస్ట్ గా బయటికి వచ్చి చూస్తాడు. కొంచెం దూరాన రియా వాక్ చేస్తూ ఉండడంతో తన వెంట ఫాస్ట్ గా వాక్ చేస్తూ ఉండగా సడన్ గా రియా ఒక పోల్ దగ్గర వెయిట్ చేస్తున్న ఒక బ్లాక్ పర్సన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. వెంటనే విక్రమ్ సైడ్ ట్రాక్ పట్టి ఒక వాల్ దగ్గరికి వెళ్లి ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇద్దరు మాట్లాడాక చెరువు దిక్కు వెళ్తారు. విక్రమ్ ఇద్దరిని చూసి ఆ బ్లాక్ పర్సన్ వెళ్తున్న కార్ ని చేస్ చేస్తూ తన బైక్ పైన వెళ్తుంటాడు. ట్రాఫిక్ లో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తర్వాత కార్ ని ఒక డెన్ బయట ఆపేస్తాడు. లోపలికి వెళ్తాడు. విక్రమ్ బైక్ దిగి ఎదురుగా డెన్ కి ముందు సెక్యూరిటీగా ఉన్న ఇద్దరిని డక్ చేస్తూ రన్ చేసి కార్ మీదకి జంప్ చేసి అక్కడి నుంచి జంప్ చేసి వాళ్ళని కిక్ చేసి డెన్ లోపలికి వెళ్తాడు. అంతా చీకటి. సడన్ గా లైట్ ఆన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఒక పెద్ద లైట్, రూమ్ మొత్తం చాలా బ్రైట్ గా వెలుగుతుంది. చాలా పెద్ద రూమ్, ఎత్తైన సీలింగ్ నుంచి ఒక 50 వరకు చాలా పెద్ద ఆకుపచ్చ కర్టెన్స్ ఫ్లోర్ వరకు వేలాడుతూ ఉన్నాయి. మనుషులు కనబడట్లేదు. ఆ కర్టెన్స్ గాలికి ఊగుతున్నాయి. చిన్న సౌండ్ వస్తుంది, గాలి వీస్తున్నట్టు. ఒకడు ఫాస్ట్ గా పైనుంచి కర్టెన్ తో స్వింగ్ అవుతూ వచ్చి కత్తితో విక్రమ్ బ్యాక్ ని కోస్తాడు. ఇది సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ అన్నమాట. దీన్ని నేను యూవీ క్రియేషన్స్ కి వినిపించాను ఒకసారి. యూవీ క్రియేషన్స్ వాళ్ళకు స్టోరీ బోర్డ్స్ ఎవ్రీ షార్ట్ చూపించాను. మీకు స్టోరీ బోర్డ్స్ కూడా చూపిస్తా ఇప్పుడు నేను. ఇలా ప్రతి షార్ట్ నేను స్టోరీ బోర్డ్ చేశాను అనమాట. మీకు 2 బుక్స్ ఉంటాయి. 2 బుక్స్ కలిపి మీకు 1100 షార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క షార్ట్ స్టోరీ బోర్డ్ చెప్పించి యూవీ క్రియేషన్స్ దగ్గర తీసుకెళ్ళాం. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. హీరో ఎవరిని అనుకుంటున్నావు, బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు. అప్పుడు ఓన్లీ డైరెక్టర్ గా ట్రై చేసేవాడిని, యాక్టర్ గా కాదు. వాళ్ళకి అంతా నచ్చింది. ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేశారనమాట. క్లైమాక్స్ చాలా వాయిలెన్స్ గా ఉంది. అంత వాయిలెన్స్ మన తెలుగు ఆడియన్స్ కి సెట్ అవుతుందో అవ్వదో, కొంచెం వాయిలెన్స్ తగ్గిస్తావు అన్నారనమాట. నో ప్రాబ్లం, నాకు అప్పుడు ఫస్ట్ ఆఫర్ రావాలని చాలా ఇది ఉండే అనమాట. వాయిలెన్స్ తగ్గించబట్టి నా దగ్గర ఇంకో వర్షన్ కూడా అని చెప్పేసి ఇంకో వర్షన్ కూడా చేస్తా. మళ్ళీ నేను ఫాలో అప్ చేసినా సరే వాళ్ళంతగా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు నాకేం అర్థమైంది అంటే, ఒక రైటర్ డైరెక్టర్ అన్నవాడు వాడు ఏదైతే నమ్ముతాడో గట్టిగా నేను ఇదే నమ్ముతున్నానండి, ఇదే చేస్తానని చెప్పాలి. ఆఫర్ కోసం అని చెప్పేసి నేను సరే అండి వేరే చేస్తానంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీడు నేను చెప్తే మార్చాడు, రేపు పొద్దున హీరో చెప్తే ఇంకోటి మారుస్తాడు, రేపు ఇంకోటి చెప్తే ఇంకోటి మారుస్తాడు, వీడికి కన్విక్షన్ లేదనుకుంటారు. సో అప్పుడు నేను ఆ లెసన్ నేర్చుకున్నాను అనమాట. డైరెక్టర్ కి కన్విక్షన్ ఉండాలి, గట్టిగా నమ్మాలి. గట్టిగా నమ్మడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి దగ్గర రైటింగ్ స్కిల్స్, డైరెక్షన్ స్కిల్స్ చాలా గట్టిగా ఉండాలి. చాలా ఇయర్స్ కష్టపడి నా స్కిల్స్ అన్ని నేర్చుకుని ఇప్పుడు ఈ సినిమా తీశాను. ఫస్ట్ సింగిల్ షాట్ తెలుగు సినిమా. నాకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను చేసిన మిస్టేక్స్ తోటి నేర్చుకుని ఆ కాన్ఫిడెన్స్ తెప్పించుకున్నాను. సినిమా మొత్తం రెడీ అయిపోయింది. ఇవాళ ఫైనల్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఫైనల్ ఎక్స్పోర్ట్ పెట్టాక మీకు హార్డ్ డిస్క్ కూడా చూపిస్తాను. ఇంకా రేపటి నుంచి కొత్త ప్రమోషన్స్, కొత్త ఊపు, సినిమాను ఒక రేంజ్ లో హైప్ తీసుకొచ్చి వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలి. సూపర్ రాజా.